ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ క్లాసెస్. సో 9th క్లాస్లో నేను 12th లెసన్ నుంచి 18th లెసన్ వరకు ఆల్ లెసన్స్ కూడా టేబుల్స్లోనే ఇచ్చాను. సో టేబుల్స్లో కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది దాదాపు లెసన్ మొత్తం. సో పాయింట్ వైజ్గా కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను 12th నుంచి 18th వరకు. సో ప్రతిరోజు అప్డేట్ అనేది వస్తుంది. టెట్ పేపర్ 2లో 9th క్లాస్ నుంచి దాదాపు 15 ప్రశ్నలకు పైగానే వస్తాయి. సో ప్రతి టెట్లో కూడా ఒక సెషన్లో అయితే ఏకంగా 22 ప్రశ్నలు వచ్చాయి కేవలం 9th నుండే. 9th అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం పార్ట్ 1 ఇది. టోటల్ 2 పార్ట్స్లో కంప్లీట్ చేస్తాను. ఇది పెద్ద లెసన్, దీని నుంచే 4 నుంచి 5 ప్రశ్నలు వచ్చాయి. మొన్నటి టెట్లో చూద్దాం. 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు. నేను టెస్ట్ సిరీస్లో కూడా ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఎక్స్ప్లెనేషన్స్తో ఇవ్వడం జరిగింది. ఒకసారి టెస్ట్ సిరీస్ కూడా చూడండి. ఈ లెసన్ కంప్లీట్ అయింది టెస్ట్ సిరీస్లో. నేడు మనం భూగోళం పైన గల అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల వారు ఒకరితో ఒకరు తరచుగా ప్రాతినిధ్యం వ్యవహరించుకుంటున్న లేదా సంభాషించుకుంటున్న ప్రపంచంలో నివసిస్తున్నాం. మనం ప్రతిరోజు వాడే వస్తువుల్లో టూత్పేస్ట్, మొబైల్ ఫోన్లు, తినే ఆహార వస్తువులు కూడా మనకు దూరంగా ఉన్న కొన్ని దేశాల్లో ఉత్పత్తి అయ్యాయి అని తెలుస్తోంది. ధరించే దుస్తులు, వీక్షించే సినిమాలు, మనం తినే ఆహారం కూడా ప్రపంచీకరణతో ఎంతగానో ప్రభావితం చేయబడుతున్నాయి. మన రైతులు కొనే డీజిల్, పురుగుమందుల ధరలు, వారు అమ్మే ఉత్పత్తుల ధరలు కూడా ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ ధరలపైన ఆధారపడి ఉన్నాయి. బహుళ జాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాలో ఫ్యాక్టరీలు, కంపెనీల్ని నెలకొల్పగా భారతీయ కంపెనీలు ఇతర దేశాల్లో తమ కంపెనీలు, కార్యాలయాల్ని నెలకొల్పుతున్నారు. నేడు మనందరం ఒకరితో ఒకరు బలీయమైన బంధాలతో ముడిపడ్డ ప్రపంచంలో నివసిస్తున్నాం. మానవులు చారిత్రక కాలం నుండి వివిధ దేశాల ప్రజలు కొంతమేరకు ఒకరితో ఒకరు సంబంధాల్ని కలిగి ఉన్నారు. చారిత్రక కాలం నుండి ఎక్కువ మొత్తంలో ప్రజలు సారవంతమైన నేల గురించి శోధిస్తూ కరువు కాటకాలు, వ్యాధుల నుండి తప్పించుకోవడానికి వలస వెళ్ళారు. ఎక్కువ మొత్తంలో ప్రజలు నేల గురించి సెర్చ్ చేస్తూ, నేల గురించి శోధిస్తూ కరువు కాటకాలు, వ్యాధుల నుండి తప్పించుకోవడానికి వలస వెళ్ళారు. నూతన ప్రదేశాలు, ప్రజల గురించి నావికులు సముద్రాల్ని దాటగా ప్రయాణికులు, యాత్రికులు, వర్తకులు ఎత్తైన పర్వతాలు, ఎడారులు, నదుల్ని దాటి నూతన ప్రదేశాల్ని, ప్రజల్ని చేరుకోవడం జరిగింది. రాజులు, సైనికులు తమ రాజ్యాలు, సామ్రాజ్యాల విస్తరణ కోసం కొత్త ప్రదేశాల్ని జయించి ఆక్రమించుకున్నారు. మత గురువులు, కళాకారులు, పండితులు కూడా తమ ఆలోచనలు, బోధనల్ని వ్యాప్తి చేయడానికి, నూతన విషయాల్ని తెలుసుకోవడానికి సుదూర, విశాల ప్రాంతాలకు పయనించారు. ఈ విధంగా వివిధ దేశాల ప్రజలు ఒకరితో ఒకరు కలిసి జీవనం సాగిస్తున్నారు. ఈ విధంగా గత కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరిగింది. వీటి అన్నింటి ఫలితంగా నేడు మనం వసుధైక గ్రామంలో నివసిస్తున్నాం. గ్రామంలో ఎలా అయితే ప్రతి ఒక్కరి గురించి పూర్తిగా తెలిసి ఉండి సాన్నిహిత్యంతో చర్చించుకుంటారో, అదేవిధంగా నేడు మొత్తం ప్రపంచంలోని ప్రజలు అందరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకొని పరస్పరం సన్నిహితంగా మెలుగుతున్నారు. అయితే కేవలం ప్రయాణికుల ప్రయాణాల సుఖాంత కథల వల్లే ప్రపంచంలోని దేశాలన్నీ దగ్గరవ్వడం అనేది కాదు. యుద్ధాలు, ఆక్రమణలు, మిలియన్ల కొద్ది ప్రజల యొక్క బానిసతత్వం, వలసలు, అడవులు, ఇతర సహజ వనరుల భారీ విధ్వంసం, ఒక దేశంపై మరొక దేశ ఆధిపత్యం, స్వేచ్ఛ గురించిన పోరాటాలు, యుద్ధాలు లాంటివి ఈ ప్రక్రియకు కారణమైన ముఖ్యమైన లక్షణాలు. ఆధునిక ప్రపంచానికి దారితీసిన పరిస్థితులు చూద్దాం. 1450 ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏకీకరణ, ఇంటిగ్రేషన్ అనేది చాలా వేగంగా పురోగమించింది. ఇది ప్రజలు చేసే పని విధానం, ఆలోచన, పాలన లాంటి ముఖ్యమైన మార్పుల్లో ఇమిడుంది. వీటిలో చాలా మార్పులు ఆధునిక ప్రపంచ కీలక లక్షణాల యొక్క అభివృద్ధికి దోహదం చేశాయి. ఉదాహరణకి మనం మార్కెట్ నుండి కొని వాడుతున్న ఎన్నో వస్తువులు ఫ్యాక్టరీల్లో యంత్రాలతో భారీ మొత్తంలో ఉత్పత్తి చేయబడినవే.
మార్కెట్లో అమ్మకాల్ని పెంచడానికి వ్యవసాయంలో కూడా ఆధునిక పద్ధతులు, యంత్రాల వంటివి వాడుతున్నాం. ఇదంతా కూడా భారీ మార్పుల యొక్క ఫలితాలే. దీన్నే పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్నారు. రెండవది, నేడు చాలా దేశాలు రాజులు లేదా రాణులచే పాలించబడడం లేదు, కానీ అవి ప్రజాస్వామ్యయుతంగా వారి ప్రజలచే ఎన్నుకోబడి వారికి జవాబుదారీగా ఉంటాయి. ఇది ప్రజాస్వామ్య విప్లవం యొక్క ఫలితం అని చెప్పొచ్చు. మూడవ ముఖ్యమైన మార్పు, ప్రజలు ప్రపంచం గురించి ఆలోచించి దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. నేటి మానవులు విజ్ఞానం, హేతుబద్ధత మరియు నిరూపణకి ఎంతో ప్రాముఖ్యతని ఇస్తూ ఇతరులు చెప్పేదాన్ని ప్రశ్నించకుండా అంగీకరించడం లేదు. ఇతరులు చెప్పేదాన్ని ప్రశ్నించిన తర్వాతనే అంగీకరిస్తున్నారు. హేతువు అంటే కారణం. వైజ్ఞానిక మరియు హేతుబద్ధమైన పద్ధతుల్ని అనుసరిస్తూ మన చుట్టూ ఉన్న ప్రతిదీ, భూమి, సమస్త విశ్వం, మన చుట్టూ ఉన్న జీవరాశి, మన శరీరం, మన భావాలు మరియు ఆలోచనల గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది సైంటిఫిక్ రివల్యూషన్, వైజ్ఞానిక విప్లవం యొక్క ఫలితం. అయితే గత కొద్ది శతాబ్దాల్లో కొన్ని దేశాలు ప్రపంచంలోని ఇతర దేశాల్ని స్వాధీనం చేసుకోవడానికి, దోపిడీ చేయడానికి ప్రయత్నించాయి. ఉదాహరణకు భారతదేశం సుదూర ఐరోపా దేశమైన గ్రేట్ బ్రిటన్కి వలస రాజ్యంగా మారింది. భారతదేశం, బ్రిటన్, ఫ్రాన్స్, హాలాండ్, స్పెయిన్ లాంటి కొన్ని ఐరోపా దేశాలు ఆఫ్రికా, ఆసియా, దక్షిణ మరియు ఉత్తర అమెరికాలలోని చాలా దేశాలపై నియంత్రణ సాధించాయి. ఇది ఆ దేశాల్లో నివసిస్తున్న ప్రజల జీవితాలపై బలవంతపు మార్పుకు దారితీసింది. ఈ ప్రక్రియనే వలసవాదం, కొలనైజేషన్గా పిలుస్తాం. వలస రాజ్యాల ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడారు. ఆధునిక చరిత్రలో ఎక్కువ భాగం వారి పోరాటాల కథే. వలస రాజ్యాల ప్రజలు స్వేచ్ఛ కోసం చేసిన పోరాటాల కథే. ప్రపంచంలోని అన్ని దేశాల పేద, అణగారిన ప్రజలు మానవ శ్రమ ద్వారా సాధించిన సంపదలో సమాన హక్కులు, అవకాశాలు మరియు భాగస్వామ్యం కోసం పోరాడుతున్నారు. స్వేచ్ఛ, సమానత్వం మరియు గౌరవం కోసం చేసే ఈ పోరాటాలు కూడా ఆధునిక చరిత్ర యొక్క ప్రధాన లక్షణాల్లో ఒకటి. 1750 తర్వాత ఆధునిక ప్రపంచంలో స్థిరపడ్డ ముఖ్య లక్షణాలు మరియు ప్రక్రియలు. సో తొలి ఆధునిక కాలం చూద్దాం. 1450 నుండి 1750 మధ్య కాలం తొలి ఆధునిక కాలం. 1450 మరియు 1750ల మధ్య కాలాన్ని సాధారణంగా తొలి ఆధునిక కాలం అని అంటారు. అనేక లక్షణాలు ముందుగానే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. ఉదాహరణకు భారత్, చైనా, అరేబియాకి చెందిన వర్తకులు చాలా కాలంగా ఇతర దేశాలకు సముద్ర మార్గం ద్వారా సరుకుల్ని రవాణా చేస్తున్నారు. 1492వ సంవత్సరంలో ఇటలీకి చెందిన క్రిస్టోఫర్ కొలంబస్ అనే నావికుడు సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాకు చేరుకోవడం ద్వారా అప్పటి వరకు చాలామంది ఐరోపా వాసులకు తెలియని ఒక ఖండాన్ని కనుగొన్నాడు. దీని ద్వారా దక్షిణ మరియు ఉత్తర అమెరికాల్లో వలస రాజ్యాల స్థాపనకు మార్గం ఏర్పడింది. క్రిస్టోఫర్ కొలంబస్ దక్షిణ అమెరికాను చేరుకోవడం ద్వారా ఐరోపా వాసులకు తెలియని ఒక ఖండాన్ని కనుగొన్నాడు. దీని ద్వారా దక్షిణ, ఉత్తర అమెరికాల్లో వలస రాజ్యాల స్థాపనకు మార్గం ఏర్పడింది. 1498లో పోర్చుగీస్ నావికుడైన వాస్కో డ గామా ఆఫ్రికాని చుట్టి వెళ్ళడం ద్వారా భారతదేశానికి సముద్ర మార్గాన్ని చూపాడు. ఇది ఐరోపా నౌకలకు ఆఫ్రికా మరియు భారతదేశం యొక్క వివిధ ప్రాంతాలతో వ్యాపారం చేయడానికే కాక సముద్ర మార్గం ద్వారా చైనా వరకు వాణిజ్య అవసరాల కోసం మార్గాన్ని చూపింది. ఈ పరిణామాలు ప్రపంచంలోని అన్ని ఖండాల మధ్య వాణిజ్యం, వినిమయం కోసం గొప్ప పరిస్థితుల్ని సృష్టించాయి. ఫలితంగా సంపన్న వ్యాపారుల ఆధిపత్యంలో గొప్ప పట్టణాలు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాయి. వ్యాపార విస్తరణ, వ్యవసాయ, వృత్తి పనివారి ఉత్పత్తులు అంతర్జాతీయ విపణిలో వ్యాపించడానికి తోడ్పడింది. మరొక పెనుమార్పు, కొంతమంది ప్రజల చేతిలో అధికారం కేంద్రీకృతమైన విశాల రాజ్యాలు ఆవిర్భవించడం. కొంతమంది ప్రజల చేతిలో అధికారం కేంద్రీకృతమైన విశాల రాజ్యాలు ఆవిర్భవించడం మరొక పెనుమార్పుగా మారింది. వారు ఆదేశాల్ని జారీ చేస్తూ పన్నులు వసూలు చేయగల బలమైన సైన్యాలు మరియు అధికారుల్ని కలిగి ఉన్నారు. వారు స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్న చిన్న స్థానిక రాజులు లేదా భూస్వాముల్ని అణిచేయడానికి
ప్రయత్నించారు. ఇది దేశాల ఏకీకరణ మరియు ఒకే విధమైన పరిపాలనా వ్యవస్థ అభివృద్ధికి దారితీసింది. ఉదాహరణకు భారత్లో మొఘల్ సామ్రాజ్యం బలమైన కేంద్ర ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థల్ని అభివృద్ధి చేసింది మొఘల్ ప్రభుత్వం. ఇదే విధమైన సామ్రాజ్యాలు చైనా, ఇరాన్, ఇరాక్ మరియు ఐరోపాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఆవిర్భవించాయి. తొలి ఆధునిక కాలం వైజ్ఞానికంగా గొప్ప పురోభివృద్ధికి ఆరంభాన్ని ఇచ్చింది. విజ్ఞాన శాస్త్రం, ముఖ్యంగా ఖగోళ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యంగా ఖగోళ శాస్త్రం, గణితం, తత్వశాస్త్రం మొదలైన వాటిలో గణనీయమైన ప్రగతి జరిగింది. ఈ సమయంలోనే భారత, అరబ్, ఐరోపా శాస్త్రవేత్తలు చేసిన పరిశీలనలు, గణనలని సంకలనం చేసి అధ్యయనం చేయబడ్డాయి. ఎన్నో సంవత్సరాల నిరంతర కృషి తర్వాత గెలీలియో వంటి గొప్ప శాస్త్రవేత్త సూర్యుడు సౌర వ్యవస్థకు కేంద్రం అని, భూమి, ఇతర గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు. గెలీలియో వంటి గొప్ప శాస్త్రవేత్త. నీలకంఠ సోమయాజీ, డెకార్టస్ మరియు న్యూటన్ వంటి గొప్ప గణిత శాస్త్రవేత్తలు నీలకంఠ సోమయాజీ, డెకార్టస్ మరియు న్యూటన్ వంటి గొప్ప గణిత శాస్త్రవేత్తలు గ్రహాలు మరియు నక్షత్రాల కదలికల్ని అధ్యయనం చేయడానికి కొత్త పద్ధతుల్ని అభివృద్ధి చేశారు. తొలి ఆధునిక కాలం యొక్క ఆలోచన విధానం మానవ స్వాతంత్ర్యం, సమానత్వ భావనల ఆధిపత్యాన్ని కలిగి ఉంది. సో ఇది ప్రీవియస్ బిట్. తొలి ఆధునిక కాలం యొక్క ఆలోచన విధానం మానవ స్వాతంత్ర్యం, సమానత్వ భావనల ఆధిపత్యాన్ని కలిగి ఉంది. సో ఇదే బిట్ అడిగింది. ఇది వివిధ దేశాల్లో వివిధ రూపాల్ని సంతరించుకుంది. ప్రజలందరూ వితండవాదం, అర్చకత్వం పూర్వ మతపరమైన ఆలోచనలు, ఆచారాలపై తిరుగుబాటు చేసి మతపరమైన ఆలోచన పద్ధతిపై గొప్ప ప్రభావాన్ని చూపారు. మనుష్యులంతా తమ జన్మ లేదా సాంఘిక హోదాతో సంబంధం లేకుండా దేవుణ్ణి చేరగలరు అని నొక్కి చెప్పారు. దీని ఫలితంగా కళాత్మక రంగంలో మన చుట్టూ ఉన్న మనుష్యుల ప్రపంచం యొక్క వాస్తవిక వర్ణన ప్రారంభమైంది. ఇది ముఖ్యంగా చిత్రలేఖనంలో స్పష్టంగా కనబడింది. ఈ విధమైన ప్రపంచం యొక్క వాస్తవిక వర్ణన అనేది. సో ఎక్కడైనా ముఖ్యం అనే వర్డ్ వచ్చినా, కీలకం అనే వర్డ్ వచ్చినా, కారణం అనే వర్డ్ వచ్చినా, ఫలితం అనే వర్డ్ వచ్చినా, సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి వాటిని, మళ్ళీ చదవండి. ప్రీవియస్ టెట్లో తొలి ఆధునిక కాలం యొక్క ఆలోచన విధానం గురించి కూడా అడిగారు. సో తొలి ఆధునిక కాలంలోని ఈ మార్పులన్నీ ఆధునిక కాలంలోని గొప్ప పరిణామాలకు మార్గం చూపాయి. ప్రస్తుతం మనం ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని చూస్తున్నాం. వీటిలో పౌరులు అందరికీ ప్రాథమిక హక్కులు ఉంటాయి. చట్టం ముందు అందరినీ సమానులుగా చూస్తారు. ఇంతకు ముందు కాలంలో ఇలాంటి ప్రజాస్వామిక వ్యవస్థలు లేవు. అప్పుడు దేశాల్ని రాజులు లేదా చక్రవర్తులు పాలించేవారు. వాళ్ళు తమకిష్టం వచ్చినట్టు చట్టాలు చేసేవారు. సమాజం వర్గాలుగా విభజించబడి ఉండేది. ఆ కాలంలో ప్రతి కులానికి లేదా వర్గానికి ప్రత్యేక హక్కులు, బాధ్యతలు ఉండేవి. యూరప్లో 17వ శతాబ్దం ఆరంభంలో ఇంగ్లాండ్ని ట్యూడర్ వంశానికి చెందిన రాజులు పాలించేవారు. ఆ సమయంలో రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతిగా పోప్ ఉండేవారు. పోప్ ఎప్పుడు ఉండేవారు అంటే 17వ శతాబ్దం ఆరంభంలో ట్యూడర్ వంశానికి చెందిన రాజులు పాలించే సమయంలో రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతి పోప్. అయితే ట్యూడర్ రాజులు పోప్ అధికారాన్ని అంగీకరించడానికి సుముఖంగా లేరు. వారు పోప్ మరియు రోమన్ క్యాథలిక్ చర్చి ఆధిపత్యం లేకుండా ఇంగ్లాండ్ స్వతంత్రంగా ఉండాలని కోరుకోసాగారు. అనతి కాలంలోనే రాజ్యంలో ఎవరు శక్తిమంతులు అనే వివాదం పార్లమెంటుకి రాజుకి మధ్య చెలరేగింది. ఈ వైరుధ్యం బ్రిటన్లో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడడానికి దారితీసింది. ఇంగ్లాండ్ పౌర యుద్ధం, మహోన్నత విప్లవం. 1603లో ట్యూడర్ వంశానికి చెందిన ఆఖరి రాణి చనిపోవడంతో స్టూవర్ట్ వంశానికి చెందిన జేమ్స్ I రాజు అయ్యాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ట్యూడర్ వంశానికి చెందిన ఆఖరి రాజు అని కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు. 1603లో ట్యూడర్ వంశానికి చెందిన ఆఖరి రాణి చనిపోవడంతో స్టూవర్ట్ వంశానికి చెందిన జేమ్స్ I రాజు అయ్యాడు. ఏమైనా పన్నులు విధించాలన్నా, కొత్త చట్టాలు చేయాలన్నా పార్లమెంటు యొక్క ఆమోదాన్ని రాజు పొందాల్సి వచ్చేది. పార్లమెంట్ ఆధిపత్యం రాజు జేమ్స్ Iకి నచ్చలేదు. రాజుకి పూర్తి అధికారాలు దేవుడి నుండి లభించాయని,
కాబట్టి దైవం ఇచ్చిన హక్కుతో రాజు పాలిస్తాడని జేమ్స్ వన్ నమ్మాడు. దీన్నే దైవదత్త సిద్ధాంతం, డివైన్ రైట్ థియరీ అంటారు. కాబట్టి రాజుని పార్లమెంట్ కంట్రోల్ చేయకూడదని జేమ్స్ వన్ భావించాడు. సో డివైన్ రైట్ థియరీ గురించి చాలాసార్లు అడిగారు. దైవదత్త సిద్ధాంతం గురించి, దైవం ఇచ్చిన హక్కుతో రాజు పాలించాడని జేమ్స్ వన్ నమ్మడమే దైవదత్త సిద్ధాంతం. దైవదత్త సిద్ధాంతంతో సంబంధం కలిగి ఉన్న రాజు జేమ్స్ వన్ స్టూవర్ట్ వంశానికి చెందిన రాజు. జేమ్స్ వన్ తర్వాత రాజు అయినది చార్లెస్ వన్. సో ట్యూడర్ వంశం తర్వాత స్టూవర్ట్ వంశానికి చెందిన జేమ్స్ వన్. సో జేమ్స్ వన్ తర్వాత రాజు అయినది చార్లెస్ వన్ పార్లమెంటుని రద్దు చేసి 11 సంవత్సరాల పాటు పార్లమెంటు లేకుండానే పరిపాలించాడు. సో పార్లమెంటుని రద్దు చేసినది చార్లెస్ వన్. అయితే 1640 సంవత్సరంలో కొన్ని యుద్ధాలు చేయడానికి చార్లెస్ వన్కి నిధులు అవసరం అయ్యాయి. ప్రత్యేక నిధులు మంజూరు చేయించుకోవడం కోసం తప్పనిసరి పార్లమెంటుని సమావేశపరిచాడు చార్లెస్ వన్. ఈ పార్లమెంటుని 1640 నుండి 1660 వరకు ఈ పార్లమెంట్ కొనసాగింది. అందుకే దీన్ని సుదీర్ఘ పార్లమెంట్ అని అంటారు. రాజు అతడి మంత్రుల యొక్క నిరంకుశ పాలనని నియంత్రించాలని ఈ పార్లమెంట్ నిర్ణయించింది. చార్లెస్ వన్కి చెందిన మంత్రుల్ని, అధికారుల్ని పార్లమెంట్ శిక్షించింది. రాజు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుల పనిని పార్లమెంట్ నిలిపేసింది. పార్లమెంటులో ఉన్న విభేదాల్ని అవకాశంగా చేసుకొని అందులోని తన ప్రత్యర్థుల్ని చెరసాలలో బంధించడానికి రాజు ప్రయత్నించాడు. పార్లమెంటరీ పార్టీ, రాజరిక పార్టీల మధ్య పౌర యుద్ధం చెలరేగింది. ఈ యుద్ధం 5 సంవత్సరాల పాటు కొనసాగింది. పౌర యుద్ధం. అంతిమంగా చార్లెస్ వన్ ఓడిపోయాడు. 1649లో చార్లెస్ వన్ని ఉరితీశారు. దాంతో ఇంగ్లాండ్ గణతంత్రం అయింది. అయితే గణతంత్ర వ్యవస్థతో ఈ ప్రయోగం విజయవంతం కాలేదు. అది ఎంతో కాలం కొనసాగలేదు. సో ఇక్కడ చూస్తే పార్లమెంట్ని రద్దు చేసింది చార్లెస్ వన్. 11 సంవత్సరాల పాటు పార్లమెంట్ని రద్దు చేసి పార్లమెంట్ లేకుండానే పాలించాడు. మళ్ళీ పార్లమెంట్ని సమావేశపరిచినది కూడా చార్లెస్ వన్. సో రద్దు చేశాడు మొదట, తర్వాత మళ్ళీ సమావేశపరిచాడు. 1640 నుంచి 1660 వరకు పార్లమెంట్ అనేది కొనసాగింది. మధ్యలోనే 1649లోనే చార్లెస్ని ఉరి తీయడం జరిగింది. చార్లెస్ని ఉరితీసిన తర్వాత 1649లో ఇంగ్లాండ్ గణతంత్రం అయింది. అయితే గణతంత్ర వ్యవస్థతో ఈ ప్రయోగం విజయవంతం కాలేదు. అది ఎంతో కాలం కొనసాగలేదు. 1688లో విలియం ఆఫ్ ఆరెంజ్ని, అతడి భార్య మేరీని ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్ఠించమని పార్లమెంట్ ఆహ్వానించింది. ఈ మేరీ చార్లెస్ వన్ యొక్క మనవరాలు. అప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వ వ్యవస్థలో మంత్రులు పార్లమెంటుకి జవాబుదారీగా ఉండేవారు. రాజుకి చాలా పరిమితమైన అధికారాలు ఉండేవి. ఇంగ్లాండ్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది ప్రారంభం. రాజు అధికారం ఇప్పుడు దైవం ఇచ్చిన అధికారం కాదు, పార్లమెంటు ఆమోదించిన అధికారం. దీన్నే రాజ్యాంగబద్ధ రాజరికం అని అంటారు. సో ఇది కూడా చాలాసార్లు అడిగిన బిట్. రాజ్యాంగబద్ధ రాచరికం అంటే ఏంటి అని ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అని అంటారు. సో రాజ్యాంగబద్ధ రాజరికం అంటే రాజు యొక్క అధికారం పార్లమెంటు ఆమోదించిన అధికారం. ఇదంతా ఒక్క తుపాకీ గుండు కూడా పేల్చకుండా, ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా జరిగింది. అందుకే ఈ మార్పుని మహోన్నత విప్లవం లేదా రక్తపాత రహిత విప్లవం అని అంటారు. ఈ మహోన్నత విప్లవం వల్ల మధ్యతరగతికి ప్రాతినిధ్యం వహించే దిగువ సభ చేతుల్లోకి అధికారం వచ్చింది, హౌస్ ఆఫ్ కామన్స్ చేతుల్లోకి. సో దిగువ సభ అంటే హౌస్ ఆఫ్ కామన్స్. మహోన్నత విప్లవం వల్ల దిగువ సభ చేతుల్లోకి అధికారం వచ్చింది. ఆ కాలంలో పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసే అధికారం కేవలం భూమి లేదా ఆస్తులు ఉన్నవారికే ఉండేది. ఓటు వేసే హక్కుని క్రమేపీ జనాభాలోని మరిన్ని వర్గాలకు కల్పిస్తూ అంతిమంగా 1928 నాటికి వయోజనులందరికీ ఓటు హక్కుని కల్పించారు. ఈ విధంగా ఇంగ్లాండ్లో పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అనేక దశల్లో రూపుదిద్దుకుంది.
నెక్స్ట్ అమెరికా స్వాతంత్ర్య పోరాటం 1774 నుంచి 89 వరకు. సో అమెరికా స్వాతంత్ర్య పోరాట కాలం అంటే 1774 నుంచి 89 మధ్య. 1492లో కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొన్నాక 18వ శతాబ్దం మధ్యకాలం నాటికి అమెరికా తూర్పు తీరంలో ఉత్తర ప్రాంతంలో ఇంగ్లాండ్తో పాటు ఇతర యూరప్ దేశాలు వలస ప్రాంతాలని ఏర్పరచుకున్నాయి. ఈ డైరెక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అమెరికా యొక్క తూర్పు తీరంలోను ఉత్తర ప్రాంతంలోను ఇంగ్లాండ్తో పాటు ఇతర యూరప్ దేశాలు వలస ప్రాంతాలని ఏర్పరచుకున్నాయి. అమెరికాలో 13 రాష్ట్రాలు బ్రిటిష్ వలస ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. వాటిల్లో ఎక్కువ మంది ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వెళ్ళి వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం నిర్వహిస్తూ స్థిరపడిన వారే. ఇలా వెళ్ళిన వారిలో అమెరికా రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలను చేస్తూ ఇంగ్లాండ్ పార్లమెంట్ ఈ వలస ప్రాంతాలపై ఆధిపత్యం వహించసాగింది. అమెరికా రాష్ట్రాలకు సంబంధించిన చట్టాల్ని ఇంగ్లాండ్ పార్లమెంట్ చేస్తూ వలస ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించసాగింది. అయితే పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో ఇక్కడి ప్రజలకు ఓటు ఉండేది కాదు. సో ఇక్కడి ప్రజలకు అంటే అమెరికాకు చెందిన ప్రజలకు ఓటు ఉండేది కాదు. 1750ల వరకు అమెరికా వలస ప్రాంతాల్లో చిన్న మధ్యతరగతి రైతులు భూమి సొంతదారులై స్వయంగా దాన్ని సాగు చేస్తూ ఉండేవారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో చేతి వృత్తుల వారు, వ్యాపారస్తులు ఉండేవారు. అయితే యూరప్లో మాదిరిగా ఈ వలస ప్రాంతాల్లో బలమైన భూస్వాములు, రాజులు లేరు. యూరప్లో మాదిరిగా ఇక్కడి వలస ప్రాంతాల్లో, అమెరికాలోని వలస ప్రాంతాల్లో బలమైన భూస్వాములు, రాజులు లేరు. కాబట్టి ప్రజల్లో ఇంచుమించు సమానత్వం ఉండేది. అధిక శాతం ప్రజలు క్రైస్తవులు కాగా అందులో అనేక తెగలు ఉండి ప్రతి తెగకి సొంత చర్చి ఉండేది. అంటే ఇక్కడి మత గురువులకు యూరప్లో మాదిరి అధికారం, సామాజిక హోదా అనేవి ఉండేవి కావు. చాలామంది ప్రముఖ అమెరికన్లు అక్కడ సామాజిక సమానత అనే భావనని ప్రచారం చేసి బలోపేతం చేశారు. థామస్ పెయిన్, థామస్ జెఫర్సన్ వంటి అనేక ప్రముఖ రచయితలు ప్రజలందరికీ ఆలోచించే స్వేచ్ఛ మరియు రాజకీయ సమానత్వం కోసం ప్రచార ఉద్యమాల్ని నిర్వహించారు. బ్రిటిష్ పార్లమెంట్ ఇంగ్లాండ్ వ్యాపారస్తులకు, కర్మాగారాలకు ప్రయోజనం చేకూర్చే చట్టాల్ని చేసేది. ఇంగ్లాండ్ వ్యాపారస్తులకు, ఫ్యాక్టరీలకు ప్రయోజనం చేకూర్చే చట్టాల్ని చేసేది బ్రిటిష్ గవర్నమెంట్. దాంతో అమెరికా వలస ప్రాంతాల ప్రజలు ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అనే నినాదాన్ని చేపట్టారు. సో ఇది చాలాసార్లు అడిగిన బిట్. ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అనే నినాదాన్ని చేపట్టినది ఎవరు? అమెరికా వలస ప్రాంతాల ప్రజలు. సో ఇక్కడ కారణం ఇచ్చారు దాంతో. సో ఎందుకు వీళ్ళు చేపట్టారు అంటే బ్రిటన్ పార్లమెంట్ ఇంగ్లాండ్ వ్యాపారస్తులకు, ఫ్యాక్టరీలకు ప్రయోజనం చేకూర్చే చట్టాలను చేయడం వల్ల. 1774లో 12 వలస రాష్ట్రాల ప్రతినిధులు బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరచడానికి ఫిలడెల్ఫియా కాంగ్రెస్లో సమావేశమయ్యారు. తమ హక్కుల్ని తిరిగి కల్పించమని ఇంగ్లాండ్ రాజు అయిన జార్జ్ IIIని కోరారు. సో ఇది కూడా ప్రీవియస్ బిట్టే. సో ఎన్ని వలస రాష్ట్రాల ప్రతినిధులు అని అడిగారు. సో మొత్తం 13 వలస రాష్ట్రాలు కాగా ఇందులో 12 వలస రాష్ట్రాల ప్రతినిధులు బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి ఫిలడెల్ఫియా కాంగ్రెస్లో 1774లో సమావేశమయ్యారు. తమ హక్కుల్ని తిరిగి కల్పించమని ఇంగ్లాండ్ రాజైన జార్జ్ IIIని కోరారు. జార్జ్ III అందుకు నిరాకరించి వలస ప్రాంతాల్ని అణిచివేయడానికి ప్రయత్నించాడు. దీని ఫలితంగా బ్రిటిష్ సైనికులు, అమెరికా సైనికుల మధ్య సాయుధ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. శాంతియుత పరిష్కారానికి 2వ కాంగ్రెస్ ఫిలడెల్ఫియాలో సమావేశమై తమ ఆమోదం లేకుండా పన్నులు విధించవద్దు అని ఇంగ్లాండ్ రాజుకి విన్నవించింది. 2వ కాంగ్రెస్ వలస రాజ్యాల సైన్యానికి జార్జి వాషింగ్టన్ని నాయకుడిగా ప్రకటించింది 2వ కాంగ్రెస్. రాజు దీన్ని తిరుగుబాటుగా పరిగణించి 1775 ఏప్రిల్లో యుద్ధం ప్రకటించాడు. ఫ్రాన్స్ సైనిక సాయంతో 1781 అక్టోబర్లో అమెరికా ప్రజలు ఈ యుద్ధంలో విజయం సాధించారు. సో యుద్ధం అనేది 1775 ఏప్రిల్ నుంచి 1781 అక్టోబర్ వరకు సుదీర్ఘకాలం, చాలా కాలం పాటు జరిగింది. ఫ్రాన్స్ సైనిక సాయంతో అమెరికా ప్రజలు ఈ యుద్ధంలో విజయం సాధించారు. వలసల స్థాపనలో ఫ్రాన్స్కి మరియు బ్రిటన్కి మధ్య శత్రుత్వం ఉండడం వల్ల ఫ్రాన్స్ అమెరికాకి సాయం చేసింది. ప్యారిస్ ఒప్పందం 1783లో జరిగిన ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేయడంతో అమెరికా స్వాతంత్ర్య యుద్ధం ముగిసింది. ఈ ఒప్పందం ప్రకారం
13 వలస రాష్ట్రాల స్వాతంత్ర్యాన్ని బ్రిటన్ గుర్తించింది. ఎన్ని వలస రాష్ట్రాలు అంటే 13 వలస రాష్ట్రాల స్వాతంత్ర్యాన్ని. ఏ ఒప్పందం అంటే 1783లో జరిగిన ప్యారిస్ ఒప్పందం ప్రకారం. విప్లవ సైన్యం అమెరికా స్వాతంత్ర ప్రకటన. సో ఈ స్వాతంత్ర ప్రకటన రూపకర్త థామస్ జెఫర్సన్. సో ప్రీవియస్ బిట్. విప్లవ సైన్యం ఫిలడెల్ఫియాలో మూడవ కాంగ్రెస్ సమావేశంలో 1776 జూలై 4న స్వాతంత్ర ప్రకటనని ఆమోదించింది. సో ఇది కూడా ప్రీవియస్ బిట్. అమెరికా స్వాతంత్ర ప్రకటన యొక్క ప్రధాన రూపకర్త థామస్ జెఫర్సన్. మనుషులు అందరూ సమానులుగా సృష్టించబడ్డారని, ప్రాణం, స్వేచ్ఛ, ఆనందాన్వేషణతో సహా ఎవరూ తీసేసుకోవడానికి వీల్లేని కొన్ని హక్కుల్ని సృష్టికర్త మనుషులకు ఇచ్చాడు అని అమెరికా స్వాతంత్ర ప్రకటన పేర్కొంది. సో ఇది కూడా ప్రీవియస్ బిట్. ప్రాణం, స్వేచ్ఛ, ఆనందాన్వేషణ. సో ఇక్కడ జీవించే హక్కు. సో ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చి సో అమెరికా స్వాతంత్ర ప్రకటనలో ఉన్న వాటిని గుర్తించమని అడిగారు. సో మనుషులందరూ సమానులుగా సృష్టించబడ్డారు, ప్రాణం, స్వేచ్ఛ, ఆనందాన్వేషణతో సహా ఎవరూ తీసేసుకోవడానికి వీల్లేని కొన్ని హక్కుల్ని సృష్టికర్త మనుషులకు ఇచ్చాడు. 1789లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం గణతంత్ర రాజ్యాంగాన్ని ఆమోదించింది. దీని ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాల్ని రాజు కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పాలిస్తారు. ఇది 2024లో అడిగిన టెట్ బిట్. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం గణతంత్ర రాజ్యాంగాన్ని ఆమోదించింది. దీని ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాల్ని ఎవరు పాలిస్తారు అని అడిగారు ప్రశ్న. సో గణతంత్రం అంటే దేశ అధిపతిగా రాజు కాకుండా ప్రజాస్వామికంగా ఎన్నికైన వ్యక్తి ఉండే దేశం. సో అలానే కాంగ్రెస్ అంటే ఒక బృందంలోని సభ్యులు లేదా ప్రతినిధులు చర్చించుకోవడానికి ఏర్పడే సమావేశం. ఫ్రెంచ్ విప్లవం 1774లో లూయి 16 ఫ్రాన్స్కి రాజు అయ్యే నాటికి దేశ కోశాగారం ఖాళీగా ఉంది. సుదీర్ఘ యుద్ధాల వల్ల, వర్సైల్స్ రాజా ప్రసాద నిర్వహణ వల్ల దేశ ఆర్థిక వనరులు అడుగంటిపోయాయి. లూయి 16 ఆధ్వర్యంలో 13 అమెరికా వలస రాష్ట్రాలకు ఫ్రాన్స్ తమకు ఉమ్మడి శత్రువైన బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందడంలో సాయం చేసింది. ఈ యుద్ధం కారణంగానే ఫ్రాన్స్ మరింత అప్పుల్లోకి కూరుకుపోయింది. సభా నిర్వహణ, సైన్యం, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాల నిర్వహణ ఖర్చులు భరించడానికి పన్నులు పెంచక తప్పని పరిస్థితి ఫ్రాన్స్లో ఏర్పడింది. సామాజిక ఆర్థిక స్థితిగతులు. సో వీటి నుంచి చాలా బిట్స్ ఫ్రేమ్ అవుతాయి. 18వ శతాబ్దంలో ఫ్రెంచి సమాజం 3 ఎస్టేట్లుగా విభజించబడింది. మొదటి ఎస్టేట్లో మతాధిపతులు, రెండవ ఎస్టేట్లో కులీన వర్గాల వాళ్ళు అంటే పాలకులు, పాలించేవారు. మూడవ ఎస్టేట్లో మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. మొదటి ఎస్టేట్లో మతాధిపతులు, రెండవ ఎస్టేట్లో పాలకులు లేదా కులీనులు, మూడవ ఎస్టేట్లో వ్యాపారస్తులు, వకీళ్ళు, రైతాంగం, కార్మికులు, సేవకులు మరియు సమాజంలోని మిగిలిన వర్గాల వారు ఉండేవారు. సో 18వ శతాబ్దంలో ఫ్రెంచి సమాజం ఈ విధంగా ఉండేది. మొదటి ఎస్టేట్లో మతాధిపతులు, రెండవ ఎస్టేట్లో కులీనులు, మూడవ ఎస్టేట్లో వ్యాపారస్తులు, వకీళ్ళు, రైతాంగం, కార్మికులు, సేవకులు మరియు సమాజంలోని మిగిలిన వర్గాల వారు మూడవ ఎస్టేట్లో ఉండేవారు. సో మొదటి 2 ఎస్టేట్ల వారు ఎలాంటి పన్నులు చెల్లించేవారు కాదు. మొత్తం పన్నులన్నీ కూడా మూడవ ఎస్టేట్ వారే చెల్లించేవారు. దేశ జనాభాలో 90%, ఫ్రాన్స్ దేశ జనాభాలో 90% వరకు రైతాంగమే ఉంది. అయితే వాళ్ళలో చాలా కొద్ది మంది మాత్రమే తాము సాగు చేసే భూమికి యజమానులుగా ఉన్నారు. భూమిలో 60% సంపన్నులు, చర్చి మరియు మూడవ ఎస్టేట్లోని ధనిక ప్రజల ఆధీనంలో ఉండేది. మొదటి 2 ఎస్టేట్ల సభ్యులు అంటే మతాధిపతులు మరియు కులీన వర్గాల వారు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులతో పాటు ప్రభుత్వానికి పన్నులు కట్టడం నుండి కూడా మినహాయించబడ్డారు. సో వీరికి పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులు ఉండేవి మొదటి 2 ఎస్టేట్ల వారికి. అలానే ప్రభుత్వానికి పన్నులు కట్టడం నుండి కూడా మినహాయించబడ్డారు. కులీన వర్గాలకు మరికొన్ని ఫ్యూడల్ హక్కులు ఉండేవి కులీన వర్గాలకు. ఇందులో రైతాంగం నుండి వసూలు చేసే పన్ను ఫ్యూడల్ పన్ను, రైతాంగం నుండి కులీన వర్గాల వారు వసూలు చేసే పన్ను ఫ్యూడల్ పన్ను. కులీన వర్గం అంటే 2వ ఎస్టేట్. సో ఇందులో ఒకటి ప్రభువుకి వాళ్ళ ఇంట్లో పొలాల్లో రైతాంగం పనులు చేసి పెట్టాలి. అలాగే సైన్యంలో పనిచేయాలి, రోడ్ల నిర్మాణం వంటి పనుల్లో పాల్గొనాలి. చర్చి కూడా రైతాంగం నుండి తన వంతుగా కొన్ని పన్నుల్ని వసూలు చేసేది. వీటిని టైత్ లేదా దశాంశం అని అనేవారు. మూడవ ఎస్టేట్ ప్రజలందరూ
ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి వచ్చేది మూడవ ఎస్టేట్ ప్రజలందరూ. వీటిల్లో టెయిలే అనేది ప్రత్యక్ష పన్ను. రోజువారీ ఉపయోగించే ఉప్పు, పొగాకు వంటి వాటిపై అనేక పరోక్ష పన్నులు ఉండేవి. సో రోజువారీ ఉపయోగించే ఉప్పు, పొగాకు వంటి వాటిపై అనేక పరోక్ష పన్నులు ఉండేవి. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును, పన్నుల ద్వారా సమకూర్చే బరువుని ఒక్క మూడవ ఎస్టేట్ మాత్రమే మోసేది. సో ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చుని, పన్నుల ద్వారా సమకూర్చే బరువు, సో మొత్తం పన్నులు మూడవ ఎస్టేట్ వారే చెల్లించేవారు. పంటలు పండని సంవత్సరాల్లో పేదల కష్టాలు మరింత తీవ్రతరం అయ్యేవి. సో కులీన వర్గం అంటే రాజకుటుంబీకులు, పాలక వర్గం. టైత్ అంటే చర్చి విధించిన పన్ను. ఇది వ్యవసాయ ఉత్పత్తిలో 10% వీరు చర్చికి చెల్లించాల్సి ఉంటుంది. టెయిలే అంటే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను. సో టెయిత్ దీన్నే దశాంశం అని అంటారు. ఇది చర్చి విధించిన పన్ను, వ్యవసాయ ఉత్పత్తిలో 10%. సో దశాంశం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దశాంశం లేదా 10% చర్చికి చెల్లించాలి, టెయిత్. సో టెయిలే అనేది ప్రత్యక్ష పన్ను. సో టెయిలే అనేది ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను, ప్రత్యక్ష పన్ను. సో ఉప్పు, పొగాకు వంటి వాటిపై అనేక పరోక్ష పన్నులు ఉండేవి. పెరుగుతున్న మధ్యతరగతి ప్రత్యేక హక్కులకు చరమగీతం. 18వ శతాబ్దంలో ఏర్పడ్డ మధ్యతరగతి వర్గం విదేశీ వాణిజ్యం ద్వారా ఉన్ని, పట్టు వస్త్రాలు వంటి వస్తువుల ఉత్పత్తి ద్వారా సంపదను గడించారు. 18వ శతాబ్దంలో ఏర్పడిన మధ్యతరగతి వర్గం విదేశీ వాణిజ్యం చేసి ఉన్ని, పట్టు వస్త్రాలు వంటి వస్తువుల ఉత్పత్తి ద్వారా సంపద గడించారు. వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులు కాకుండా మూడవ ఎస్టేట్లో వకీళ్ళు, పరిపాలనా అధికారులు, చదువుకున్నవారు, వృత్తి నిపుణులు ఉండేవారు. వీరు స్వేచ్ఛా సమానత్వాన్ని ఇచ్చే చట్టాలు, అందరికీ అవకాశాలపై ఆధారపడ్డ సమాజాన్ని నిర్మించాలని చెప్పిన జాన్ లాక్, జీన్ జాక్వెస్ రూసో వంటి తత్వవేత్తల భావాలతో స్ఫూర్తిని పొందారు. సో మూడవ ఎస్టేట్లో వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులతో పాటు వకీళ్ళు, పరిపాలనా అధికారులు, చదువుకున్నవారు, వృత్తి నిపుణులు ఉండేవారు. సో వీరందరూ కూడా జాన్ లాక్, జీన్ జాక్వెస్ రూసో వంటి తత్వవేత్తల భావాలతో స్ఫూర్తి పొందారు. సో ఈ జాన్ లాక్, జీన్ జాక్వెస్ రూసో, సో ఈ తత్వవేత్తలు స్వేచ్ఛా సమానత్వాన్ని ఇచ్చే చట్టాలు, అందరికీ అవకాశాలపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించాలని చెప్పారు. జాన్ లాక్ తన టూ ట్రీటైసెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే పుస్తకంలో రాజుకి పరిపూర్ణ హక్కులు ఉన్నాయి అనే నమ్మకాన్ని వ్యతిరేకించాడు. జాన్ లాక్ తన టూ ట్రీటైసెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే పుస్తకంలో రాజుకి పరిపూర్ణ హక్కులు ఉన్నాయి అనే నమ్మకాన్ని వ్యతిరేకించాడు. ఇదే సేమ్ కాన్సెప్ట్ని రూసో ముందుకు తీసుకెళ్లాడు. ప్రజలు వాళ్ళ ప్రతినిధుల మధ్య కుదుర్చుకున్న సోషల్ కాంట్రాక్ట్ ఆధారంగా ప్రభుత్వం పనిచేయాలి అని రూసో ప్రతిపాదించాడు. ప్రజలు వాళ్ళ ప్రతినిధుల మధ్య కుదుర్చుకున్న సోషల్ కాంట్రాక్ట్ ఆధారంగా ప్రభుత్వం పనిచేయాలి అని రూసో ప్రతిపాదించాడు. సో సోషల్ కాంట్రాక్ట్ అనే పుస్తకాన్ని రాసింది రూసో అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మాంటెస్క్యూ అనే తత్వవేత్త ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనే పుస్తకంలో అధికారాన్ని శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థల మధ్య విభజించాలి అని మాంటెస్క్యూ అనే తత్వవేత్త ప్రతిపాదించాడు. ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనే పుస్తకంలో అధికార విభజన గురించి. బ్రిటన్ నుండి 13 వలస ప్రాంతాలు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ విధానాన్ని అనుసరించింది. అమెరికా రాజ్యాంగం వ్యక్తి హక్కులకు ఇచ్చిన ప్రాధాన్యతలు ఫ్రాన్స్లో మూడవ ఎస్టేట్లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచాయి. పెళ్ళుబికిన విప్లవం 1789 మే 5న కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి లూయి 16 ఎస్టేట్స్ జనరల్ని సమావేశపరిచాడు. సో 1789 మే 5న లూయి 16 ఎస్టేట్స్ జనరల్ని సమావేశపరచడానికి కారణం ఏంటి? కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి. 1789 మే 5న వెర్సైల్స్ వద్ద ఎస్టేట్స్ జనరల్ సమావేశ ప్రారంభోత్సవం గురించి టెక్స్ట్ బుక్లో పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. మొదటి, రెండవ ఎస్టేట్లు ఒక్కొక్కటి 300 ప్రతినిధుల్ని పంపించాయి. సో ఇక్కడ జరిగిన సమావేశానికి వీళ్ళు రెండు వైపులా ఎదురెదురుగా కూర్చున్నారు, మొదటి మరియు రెండవ ఎస్టేట్ వాళ్ళు. మూడవ ఎస్టేట్కి చెందిన 600 ప్రతినిధులు వెనక నిలబడాల్సి వచ్చింది. మూడవ ఎస్టేట్లో కూడా సంపన్నులు, విద్యావంతులైన వాళ్ళకే ప్రాతినిధ్యం దక్కింది, అందరికీ దక్కలేదు. మూడవ ఎస్టేట్లో కూడా సంపన్నులు, విద్యావంతులైన వారికే
ప్రాతినిధ్యం దక్కింది. రైతాంగం, చేతి వృత్తుల వారు, మహిళలకు శాసనసభలో ప్రవేశాన్ని తిరస్కరించారు. సో 3వ ఎస్టేట్లో రైతాంగంకి, చేతి వృత్తుల వారికి, అలానే మహిళలకి శాసనసభలో ప్రవేశాన్ని తిరస్కరించారు. అయితే వాళ్ళ సమస్యలు, కోరికల్ని 40,000 ఉత్తరాల రూపంలో వాళ్ళ ప్రతినిధులు తీసుకొని వచ్చారు. అంతకుముందు ప్రతి ఎస్టేట్కి ఒక ఓటు ఉండేది. లూయి 16 కూడా ఇదే పద్ధతి కొనసాగించాలని అనుకున్నాడు. కానీ 3వ ఎస్టేట్ సభ్యులు సభ మొత్తంగా ప్రతి సభ్యుడికి ఒక్క ఓటుతో ఓటింగ్ జరగాలని కోరసాగారు. ద సోషల్ కాంట్రాక్ట్ లేదా సామాజిక ఒడంబడిక అనే పుస్తకంలో రూసో వంటి తత్వవేత్తలు సూచించిన ప్రజాస్వామిక సూత్రాల్లో ఇది ఒకటి. అంటే ప్రతి సభ్యుడికి ఒక ఓటు ఉండాలనేది ఒకటి. ఈ ప్రతిపాదనను రాజు తిరస్కరించడంతో అందుకు నిరసనగా 3వ ఎస్టేట్ సభ్యులు సభ నుండి బయటకి వెళ్ళిపోయారు. టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ. తాము ఫ్రెంచి దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని 3వ ఎస్టేట్ ప్రతినిధులు భావించారు. 1789 జూన్ 20న వారు వర్సైల్స్లోని ఒక ఇండోర్ టెన్నిస్ కోర్టులో మిరాబు, అబిసయస్, బైలీ నాయకత్వంలో సమావేశం అయ్యారు. తమని తాము వాళ్ళు జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు. 3వ ఎస్టేట్ ప్రతినిధులు 1789 జూన్ 20న ప్రకటించుకున్నారు తమని తాము. ఎవరెవరంటే మిరాబు, అబిసయస్, బైలీ నాయకత్వంలో సమావేశమైన 3వ ఎస్టేట్ ప్రతినిధులు. ఫ్రాన్స్కి రాచరిక అధికారాల్ని పరిమితం చేసే రాజ్యాంగ ముసాయిదా ప్రతి అంటే డాక్యుమెంట్ తయారయ్యే వరకు వెనక్కి వెళ్ళేది లేదని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ఈ జాతీయ శాసనసభ వర్సైల్స్లో రాజ్యాంగ రూపకల్పనలో మునిగి ఉండగా మిగిలిన ఫ్రెంచ్ దేశం అతలాకుతలం అవుతోంది. తీవ్ర చలి వల్ల పంటలు బాగా పండలేదు. దాంతో రొట్టెల ధర పెరిగిపోయింది. ఈ పరిస్థితి ఉపయోగించుకొని లాభపడడానికి రొట్టె తయారీదారులు సరుకును నిల్వ చేయసాగారు. దుకాణాల ముందు గంటల కొద్దీ వేచి ఉండడంతో కోపోద్రిక్తతలకు లోనైన మహిళలు దుకాణంలోకి దూసుకెళ్లారు. అదే సమయంలో సైన్యాన్ని ప్యారిస్లో సమాయత్తం కావాల్సిందిగా రాజు ఆదేశించాడు. ఆందోళనకు దిగిన ప్రజలు జూలై 14న బాస్టిల్ నగర కారాగారంపై దాడి చేసి దాన్ని బద్దలు కొట్టి ఖైదీల్ని విడుదల చేశారు. నాటి నుండి జూలై 14 ఫ్రాన్స్ జాతీయ దినంగా పరిగణించబడుతోంది. తన ప్రజల తిరుగుబాటును చూసిన లూయి 16 చివరికి జాతీయ శాసనసభను గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుండి తన అధికారాల్ని రాజ్యాంగం పరిమితం చేస్తుంది అనే సూత్రానికి అతను ఒప్పుకున్నాడు. 1789 ఆగస్టు 4న పన్నులు, వెట్టి చాకిరికి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థని రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాల్ని జారీ చేసింది. మత గురువులు కూడా తమ ప్రత్యేక హోదాని వదులుకోవాల్సి వచ్చింది. టైత్ని రద్దు చేసి చర్చి ఆధీనంలో ఉన్న భూముల్ని జప్తు చేశారు. రాజ్యాంగబద్ధ రాచరికంగా ఫ్రాన్స్ పరిణామం. జాతీయ శాసనసభ 1791లో రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారు చేసింది. దీని ప్రధాన ఉద్దేశం రాచరిక అధికారాల్ని పరిమితం చేయడం. సో ప్రధాన ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. రాచరిక అధికారాల్ని పరిమితం చేయడం అనేది జాతీయ శాసనసభ రూపొందించిన రాజ్యాంగ ముసాయిదా ప్రతి యొక్క ప్రధాన ఉద్దేశం. భూస్వామ్య వ్యవస్థ, బానిస వ్యవస్థల్ని రద్దుపరచడం, అన్ని వర్గాలు పన్నులు చెల్లించాలి అనే ఉద్దేశంతో అన్ని అధికారాలు ఒకే వ్యక్తి దగ్గర ఉండడానికి బదులుగా శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య విభజించబడ్డాయి. సో అధికారాలన్నీ ఒకే వ్యక్తి దగ్గర ఉండడానికి బదులుగా శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య విభజించబడ్డాయి. దీనివల్ల ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగా మారింది. 1791 రాజ్యాంగం చట్టాల్ని చేసే అధికారాన్ని జాతీయ శాసనసభకి ఇచ్చింది. అయితే పౌరులందరికీ ఓటు హక్కు లేదు. 25 సంవత్సరాలు పైబడి కనీసం 3 రోజుల కూలీ అంత పన్ను చెల్లిస్తున్న పురుషులకు మాత్రమే క్రియాశీలక పౌరుల హోదాను ఇచ్చి ఓటు హక్కుని కల్పించారు. శాసనసభ సభ్యుడిగా ఎన్నికవ్వడానికి అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తున్న వారి జాబితాలో ఉన్నవారే అర్హులు. పురుషులు పౌరుల హక్కుల ప్రకటనతో ఫ్రెంచి లేదా ఫ్రాన్స్ రాజ్యాంగం మొదలైంది. పురుషులు పౌరుల హక్కుల ప్రకటనతో ఫ్రెంచ్ లేదా ఫ్రాన్స్ రాజ్యాంగం మొదలైంది. జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యం, అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వాతంత్ర్యం, చట్టం ముందు అందరూ సమానులు వంటి హక్కుల్ని సహజ విడదీయరాని హక్కులుగా చేశారు. చాలా ఇంపార్టెంట్. సహజ విడదీయరాని హక్కులు జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర్యం, అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వాతంత్ర్యం,
చట్టం ముందు అందరూ సమానులు వంటి హక్కుల్ని సహజ విడదీయరాని హక్కులుగా చేశారు ఫ్రాన్స్లో. దీని అర్థం ఈ హక్కులు ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే సంక్రమిస్తాయి, వీటిని ఎవ్వరూ తీసేసుకోలేరు. పౌరుల సహజమైన 17 హక్కుల్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని విప్లవ ప్రభుత్వం ప్రకటించింది. మానవ పౌర హక్కుల ప్రకటన. మానవులు స్వేచ్ఛాజీవులుగా పుట్టారు, అలాగే ఉంటారు. హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. మనం ఫ్రెంచ్ మానవ పౌర హక్కుల ప్రకటన గురించి చూస్తున్నాం. సో ఇందులో కొన్ని ముఖ్యమైన హక్కుల గురించి చూస్తున్నాం. టెక్స్ట్ బుక్లో కొన్ని ముఖ్యమైన హక్కుల్ని ఇచ్చారు. సో స్వేచ్ఛాజీవులుగా పుట్టారు, అలాగే ఉంటారు. హక్కులందరికీ సమానంగా వర్తిస్తాయి. మనిషి సహజ విడదీయరాని హక్కులైన స్వేచ్ఛ, ఆస్తి, భద్రత, అణచివేతలకు ప్రతిఘటన ప్రతి రాజకీయ సంఘం యొక్క ఉద్దేశం కావాలి. సార్వభౌమత్వ మూలాలు దేశంలో ఉంటాయి. ప్రజల నుండి సంక్రమించని అధికారాన్ని ఏ వ్యక్తి, బృందం కలిగి ఉండకూడదు. స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించని ఏదైనా చేసే అధికారం. సమాజానికి హాని కలిగించే చర్యల్ని మాత్రమే నిషేధించే అధికారం చట్టానికి ఉంటుంది. చట్టం ప్రజల అభీష్టాన్ని వ్యక్తపరుస్తుంది. దాని తయారీలో పౌరులందరూ ప్రత్యక్షంగా కానీ లేదా తమ ప్రతినిధుల ద్వారా కానీ పాల్గొనవచ్చు. దాని ముందు పౌరులందరూ సమానమే. చట్టం నిర్ణయించిన సందర్భాల్లో తప్ప ఏ వ్యక్తి నిందింపబడకూడదు, బంధింపబడకూడదు. ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా మాట్లాడే, రాసే, ప్రచురించే హక్కుంది. చట్టం నిర్ణయించిన ప్రకారం ఇలాంటి స్వేచ్ఛని దుర్వినియోగపరిచినందుకు అతడు బాధ్యత వహించాలి. పరిపాలన వ్యవస్థ ఖర్చులకు ప్రజాసైన్యాన్ని నిర్వహించడానికి అందరికీ వర్తించే పన్నుల్ని విధించడం తప్పనిసరి. వాళ్లకున్న ఆస్తుల నిష్పత్తిలో వీటిని పౌరులందరికీ వర్తింపజేయాలి. ఆస్తి పవిత్రమైన, ఉల్లంఘించకూడని హక్కు కాబట్టి చట్టబద్ధంగా నిర్ణయించిన ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు తప్ప దాన్ని తీసుకోకూడదు ఆస్తిని. అలాంటి సందర్భాల్లో న్యాయమైన నష్టపరిహారాన్ని ముందుగా చెల్లించాలి. విప్లవ క్రమం. జాతీయ సభ చేసిన మార్పులు సంస్కరణవాదుల్ని తృప్తిపరచలేదు. వారు దేశంలో తిరుగుబాటు చేద్దామనుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాల్ని చర్చించడానికి, తమ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవడానికి ప్రజలకు రాజకీయ క్లబ్లు ముఖ్యమైన వేదికలు అయ్యాయి. రాజకీయ క్లబ్బులు, వీటిల్లో చాలా విజయవంతమైనది జాకోబిన్స్ క్లబ్. ప్యారిస్లోని ఒకప్పటి సెయింట్ జాకబ్ కాన్వెంట్ నుండి దీనికి ఆ పేరొచ్చింది, జాకోబిన్స్ క్లబ్ అని. జాకోబిన్ క్లబ్బుల్లో పేద, చిన్న దుకాణదారులు, చేతివృత్తుల వారు, చెప్పులు తయారు చేసేవారు, వంటలు వండేవారు, గడియారాలు చేసేవారు, సేవకులు, రోజువారీ కూలీ పని చేసేవారు ఇందులో ఉండేవారు. జాకోబిన్ క్లబ్బుల్లో ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపోద్రిక్తులైన అధిక సంఖ్యాక ప్యారిస్ ప్రజలతో 1792 వేసవిలో జాకోబిన్లో ఒక తిరుగుబాటుకి ప్రణాళిక వేశారు. ఆగస్టు 10 ఉదయం ట్యులరీస్ మహల్పై దండెత్తి రాజు యొక్క రక్షక భటుల్ని చంపేసి అనేక గంటల పాటు రాజుని బందీగా ఉంచారు. ఆగస్టు 10న. ఆ తర్వాత రాచరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని సంస్కరణవాదులు తీర్మానించారు. జాతీయ సభ రద్దై ఎన్నికలు జరిగాయి. అప్పటి నుండి సంపదతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన జాతీయ సభని నేషనల్ కన్వెన్షన్ అని పిలవసాగారు. నేషనల్ కన్వెన్షన్లో జిరాండిస్టులు, జకోబిన్లు, సామాన్యులు ఉండేవారు. వీరిలో అతివాదులైన జకోబిన్లు అధికారం చేపట్టి 1792 సెప్టెంబర్ 21న ఒక తీర్మానం ద్వారా రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించింది. నేషనల్ కన్వెన్షన్లో అతివాదులైన జకోబిన్లు అధికారం చేపట్టి 1792 సెప్టెంబర్ 21న ఒక తీర్మానం ద్వారా రాచరికం రద్దు చేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించింది. కుట్ర ఆరోపణపై 1793లో లూయి 16 రాణి మేరీ ఆంటోయినేట్లకు మరణశిక్ష విధించారు. భీతావహ పాలన. 1793-94 మధ్యకాలం భీతావహ పాలనగా పేర్కొనవచ్చు. తీవ్ర నియంత్రణ, శిక్షల విధానాన్ని జాకోబిన్ క్లబ్ నాయకుడు రాబిస్పియర్ విప్లవ రక్షణ కోసం అనుసరించాడు. రాబిస్పియర్ రిపబ్లిక్కి శత్రువులుగా భావించిన వారందరినీ, ఒకప్పటి కులీనులు, మత గురువులు, ఇతర రాజకీయ పార్టీల సభ్యులు, అతని పద్ధతులతో ఏకీభవించని అతని పార్టీ సభ్యుల్ని సైతం అరెస్టు చేసి జైలుకు పంపించి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించేవాడు. వాళ్ళు దోషులుగా న్యాయస్థానం నిర్ణయిస్తే గిలెటిన్ ద్వారా చంపేసేవారు.
వేతనాలు, ధరల మీద కూడా పరిమితి విధిస్తూ రాబిస్పియర్ ప్రభుత్వం చట్టాలు చేసింది. మాంసం, రొట్టెలకు రేషన్ విధించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. ఖరీదైన తెల్లపిండి, మైదా వాడకాన్ని నిషేధించారు. ప్రజలందరూ మొత్తం గోధుమ పిండితో చేసిన రొట్టెల్ని మాత్రమే తినాలి. ఇవన్నీ కూడా రాబిస్పియర్ పెట్టిన రూల్. రాబిస్పియర్ అనగానే బీతావహ పాలన గుర్తుకు రావాలి. ఆ పాలన కాలం 1793 నుంచి 94 మధ్యకాలం. సో తీవ్ర నియంత్రణ, శిక్షల విధానాన్ని రాబిస్పియర్ అనుసరించాడు. రాబిస్పియర్ జాకోబిన్ క్లబ్ నాయకుడు. చర్చిల్ని మూసేసి వాటి భవనాల్ని సైన్యానికి, ప్రభుత్వ కార్యాలయాలకి ఇచ్చేశారు. రాబిస్పియర్ తన విధానాల్ని ఎంత తీవ్రంగా అమలు చేసేవాడంటే అతడి సహచరులే కొంత సంయమనం పాటించాలి అని కోరేవారు. 1794 జూలైలో న్యాయస్థానం రాబిస్పియర్ని దోషిగా తేల్చడంతో అతన్ని కూడా అరెస్ట్ చేసి గిల్లెటిన్ ద్వారానే చంపేశారు. ఫ్రెంచి విప్లవంలో మహిళలు. ఫ్రెంచి సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని ఘటనల్లో మహిళలు మొదటి నుండి క్రియాశీలకంగా పాల్గొన్నారు. మూడవ ఎస్టేట్లోని అధిక శాతం మహిళలు జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది. తమ సమస్యల గురించి చర్చించడానికి, తమ గళం వినిపించడానికి మహిళలు తమ సొంత రాజకీయ క్లబ్లు, వార్తాపత్రికల్ని ప్రారంభించారు. పురుషులకున్న రాజకీయ హక్కులు మహిళలకు కూడా ఉండాలనేది మహిళల ప్రధాన కోరికల్లో ఒకటి. 1791 రాజ్యాంగం తమను ప్రేక్షక పౌరులుగా చేయడంతో మహిళలు నిరాశకు లోనయ్యారు. ఓటు హక్కు, శాసనసభకు పోటీ చేసే హక్కు, రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని మహిళలు పోరాటాలు చేపట్టారు. సమాన రాజకీయ హక్కుల కోసం మహిళల ఉద్యమం కొనసాగింది. సమాన రాజకీయ హక్కుల కోసం. బీతావహ పాలన కాలంలో మహిళల క్లబ్బుల్ని మూసేస్తూ వాళ్ళ రాజకీయ కార్యకలాపాలని నిషేధిస్తూ కొత్త ప్రభుత్వం చట్టాలు చేసింది. అనేక ప్రముఖ మహిళల్ని చెరసల పాలు చేశారు. కొందరికి మరణశిక్ష విధించారు. మహిళలకు ఓటు హక్కు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 2 శతాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు కోసం, సమాన వేతనాల కోసం పోరాటాలు కొనసాగాయి. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో సార్వజనీన ఓటు హక్కు ఉద్యమంలో భాగంగా మహిళల ఓటు కోసం ఉద్యమం కొనసాగింది. విప్లవ కాలంలో ఫ్రెంచి మహిళల రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి కూడా నిలిచిపోయాయి. విప్లవ కాలంలో ఫ్రెంచ్ మహిళల యొక్క రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా 1946లో ఓటు హక్కు లభించింది. డైరెక్టరీ పరిపాలన అధికారంలోకి నెపోలియన్. నేషనల్ కన్వెన్షన్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఎన్నికైన 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వ్యవస్థ పాలన, డైరెక్టరీ పాలన ఏర్పడింది. వీరి పాలనలో సభ్యుల అసమర్థత, లంచగొండితనం, అనైక్యత వల్ల డైరెక్టరీ ప్రజాదరణ కోల్పోయింది. ప్రభుత్వ ఖజానా దివాలా తీసింది. కరెన్సీ విలువ 100% పడిపోయింది. నిరుద్యోగం పెరిగింది. విభిన్న రాజకీయాలతో విసిగిన ప్రజలు విప్లవాన్ని రక్షించి దేశాన్ని నడిపే శక్తిగల నాయకుడి కోసం ఎదురు చూశారు. వరుస యుద్ధాల్లో ఫ్రాన్స్కి విజయాలు చేకూర్చిన నెపోలియన్ బోనాపార్టీని తమ ఆశాదీపంగా భావించారు ప్రజలు. నెపోలియన్ డైరెక్టరీలోని అబ్బీసయ సాయంతో పాలన చేజిక్కించుకున్నాడు. కాన్సులేట్ పేరుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొదటి కాన్సల్గా 5 సంవత్సరాలు పాలించాడు. 1799 నుంచి 1804 వరకు. అనంతరం తనకు తాను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకొని మరొక 10 సంవత్సరాలు 1805 నుండి 15 వరకు పాలించాడు. ఫ్రెంచి విప్లవం కారణంగా చోటు చేసుకున్న రాజ్యాంగ మార్పుల వల్ల రాచరికం చేతుల నుండి అధికారం, నియంత్రణ ప్రజల చేతుల్లోకి మారింది. ఫ్రెంచ్ విప్లవం కారణంగా చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రజల చేతుల్లోకి అధికారం, నియంత్రణ మారింది. అయితే నెపోలియన్ అధికారంలోకి రావడం వల్ల ఒక అడుగు వెనక్కి వేసినట్లయింది. అతడు గణతంత్రాన్ని అంతమొందించి సామ్రాజ్యాన్ని నెలకొల్పినప్పటికీ గణతంత్రం అనే భావనని పూడ్చిపెట్టలేకపోయాడు. 1815లో జరిగిన వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయిన తర్వాత ఫ్రాన్స్లో మళ్ళీ రాచరికం పునరుద్ధరించబడింది. 1815 వాటర్లూ యుద్ధం చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్లో ప్రభుత్వ రూపాలు మారుతున్నప్పటికీ మిగిలిన యూరప్లో ఫ్రాన్స్ యొక్క ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. తర్వాత శతాబ్దంలోని రాజకీయ ఉద్యమాలకు ఈ ఆదర్శాలు ప్రేరణను ఇచ్చాయి. సో ఫ్రెంచి ఆదర్శాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. నెపోలియన్ పాలనలో
ఫ్రాన్స్ సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరింది. యూరప్లోని ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాల్ని నెపోలియన్ ఓడించాడు. స్పెయిన్, పోర్చుగల్ని ఆక్రమించాడు. ఈ విజయాల వల్ల 1810 నాటికి టర్కీ సామ్రాజ్యం, ఇంగ్లాండ్లు తప్ప ఐరోపా ఖండం మొత్తం నెపోలియన్ వశమై అతడు తిరుగులేని సార్వభౌముడు అయ్యాడు. నెపోలియన్ని ఓడించడానికి ఐరోపాలోని రాచరిక శక్తులు అన్నీ ఇంగ్లాండ్ నాయకత్వంలో సంకీర్ణ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి అనేక ప్రయత్నాల తర్వాత 1815లో వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ని ఓడించగలిగింది. ఆస్ట్రియా ప్రధాని మెటర్నిక్ అధ్యక్షతన 1815లో జరిగిన వియన్నా సమావేశం ఐరోపా రాజకీయ స్వరూపాన్ని మార్చింది. అనేక రాజ్యాల్లో తిరిగి రాచరికాన్ని పునరుద్ధరించింది. ఫ్రాన్స్లో 18వ లూయిని రాజుగా నియమించారు. ఇతడి తర్వాత ఫ్రాన్స్కి 10వ చార్లెస్ రాజయ్యాడు. 10వ చార్లెస్ కులీనుల, మతాధికారుల ప్రత్యేక హక్కుల పునరుద్ధరణ కోసం ప్రయత్నించాడు. పత్రికా స్వాతంత్ర్యాన్ని, ప్రతినిధుల సభని రద్దుపరిచాడు. అందువల్ల 1830లో మరో విప్లవం సంభవించి ఇతడి సమీప బంధువు అయిన లూయి ఫిలిప్ని రాజుగా చేశారు. లూయి ఫిలిప్ ప్రజలు కోరుకుంటున్న సంస్కరణలు తీసుకురావడంలో విఫలం అయ్యాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారనే కారణంతో సంస్కరణ విందుల్ని నిషేధించినది లూయి ఫిలిప్. నిరసనకారుల ఉద్యమం హింసాత్మకం కావడంతో 1848లో మరొక విప్లవం సంభవించి లూయి ఫిలిప్ ఫ్రాన్స్ నుండి పారిపోయాడు. అనంతరం విప్లవవాదులు ఫ్రాన్స్ని 2వ రిపబ్లిక్గా ప్రకటించారు. 1848లో రాచరికాన్ని తొలగించిన 3వ నెపోలియన్ కాలంలో అది మళ్ళీ అధికారంలోకి వచ్చింది రాచరికం. చివరికి 1871లో లియోన్ గాంబెట్టా నాయకత్వంలో ఫ్రాన్స్ 3వసారి రిపబ్లిక్గా ప్రకటించుకుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పార్ట్ 2 కూడా నేను రేపు అప్లోడ్ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.